నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇది చాలా విచిత్రమైనదని చెప్పవచ్చు. ఏ ఆడపిల్లకైనా ఎగ్జామ్స్ టైంలో తండ్రి దగ్గరుండి తీసుకెళ్తాడు. కానీ విశాఖ గాజువాకలో తండ్రి చనిపోయాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అమ్మాయి వెళ్ళి తండ్రి మాట కోసం ఎగ్జామ్ రాసి వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనతో మాట్లాడడానికి అమ్మాయి ఢిల్లీశ్వర్ ఉన్నది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, ఎక్కడైతే తండ్రి చనిపోయాడో ఆ ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర పూర్తిగా చూసుకుంటే ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి అయితే మానసిక పరిస్థితి బాగోదు, మరొక అమ్మాయి తండ్రి చనిపోయిన ఎగ్జామ్ రాసి వచ్చిన పరిస్థితి. ఆ అమ్మాయి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏమైంది? డాడీకి రెండు నెలల నుంచి బాగాలేదు, అసలు క్యాన్సర్తో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. సో ఫస్ట్ స్టేజ్లోనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బతుకుతారనే డాక్టర్స్ కూడా లాస్ట్ డే ఇంకా బతకరు, మాకు చేతుల్లో లేవు అని చెప్పేశారు. దాంతో ఇబ్బంది. మా డాడీ ఏమో లాస్ట్ డే చూస్తానమ్మా, పిలిపించు అలాగని చెప్పారు. అది కూడా మాటల్లో కాదు, తన ఒక దాంతో చెప్తే మమ్మీ ఫోన్ చేసి, నేను అది కూడా క్లాస్లో ఉన్నాను, క్లాస్లో ఉంటే మా పెదనాన్న వచ్చి తీసుకుని వెళ్ళాడు. అమ్మ అలా డాడీకి బాగాలేదు, సీరియస్గా ఉంది, తీసుకెళ్తాను రా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే డాడీ అని పిలిచినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ ఏడుస్తున్నారు. డాడీ మీ డాడీని వచ్చాను చూడు అన్నా సరే అసలు నో రెస్పాన్స్. ఇంకా అంతలోకే మమ్మీ ఏమో ఇంటికి వెళ్ళిపోండి అమ్మ అలాగని చెప్తే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ 9:55 కల్లా చనిపోయారు. నాకు అది కూడా నైట్ చెప్పలేదు, మార్నింగ్ చెప్పారు. కార్మల్ గేట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మార్నింగ్ 5:30కి నేను అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్ కార్మల్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా డాడీని చూడగానే నాకు చాలా ఏడుపు అనేది వచ్చింది. అసలు అనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. ఇంకా 8 వరకు అలా ఉండిన తర్వాత నేను ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్కి ఎందుకు వెళ్ళానంటే డాడీకి నేను ఒక మాట ఇచ్చాను, డాడీ నేను ఎగ్జామ్ రాస్తాను, నీకు బాగున్నా బాగోపోయినా నువ్వు ఎలాగున్నా నేను ఎగ్జామ్ అయితే రాస్తాను డాడీ అని చెప్పి. డాడీ కూడా నాకు చాలాసార్లు చెప్పారు బాగోపోయినా, అమ్మ నాకు బాగున్నా బాగోపోయినా నువ్వు వెళ్ళి ఎగ్జామ్ మాత్రం రాయు, నా కోరిక నిలబెట్టు, నా కోరిక నిలబెట్టి నువ్వు ఎగ్జామ్కి మాత్రం వెళ్ళు, ఎవరు ఏమనుకున్నా ఏమనుకో. నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలా ఫేస్ చేశాను ఇలాంటివి. ఎందుకు ఇక్కడ కాలనీ వాళ్ళే చాలామంది, ఎందుకు ఈ టైంలో ఎగ్జామ్కి అవసరమా, డాడీ చనిపోయినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళడం అవసరమా, చాలా విధాలుగా చాలామంది అనుకున్నారు. కానీ అలాంటివన్నీ నేను పట్టించుకోకుండా మా డాడీ కోసం, మా డాడీ మాట నిలబెట్టడం కోసం నేను ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత డాడీ దాన సంస్కారాలు అన్నీ చూసుకొని తర్వాత డాడీ చివరి చూపు చూసిన తర్వాత దాన సంస్కారాలు చేశారు. సో ఎగ్జామ్ రాయడానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ 1 year ఎగ్జామ్ ఆ రోజు వెళ్ళేసి దాన సంస్కారాలు పూర్తి చేశారు. నేను వచ్చి చివరి చూపు చూసిన తర్వాత ఇక్కడ అందరితో మాట తీసుకొని నేను ఎగ్జామ్కి వెళ్ళాను కాబట్టి వాళ్ళందరూ నా కోసం అని ఉంచారు. సో నా మాటకు విలువిచ్చి మా డాడీని ఉంచినందుకు చాలా ధన్యవాదములు. చెప్పండి అసలు పూర్తిగా ఆడపిల్లల ఎగ్జామ్స్ కంటే పేరెంట్స్ వస్తారు ఖచ్చితంగా, బైక్ మీద తీసుకెళ్ళి మా నాన్న ఆ పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు ఒక పక్క దుఃఖంలో ఉన్నారు, మరో పక్క ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, ఎలాగా? చెప్తున్నాను కదా, డాడీకి మాట ఇచ్చాను. డాడీ అన్నారు, నేను బాగున్నా బాగోపోయినా నాకు ఏ టైంలో ఎలాగున్నా అమ్మా నువ్వు ఎగ్జామ్స్ రాసి నా పరువు అంటే నాకు ఎగ్జామ్స్ రాయడమే నువ్వు కావాలి, నాకు కావాలి, నువ్వు ఎగ్జామ్స్కి వెళ్ళమ్మా, పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళి నాకు అంత మరీ అంత పేరైతే అవసరం లేదు, నీ మట్టుగా నీ కాళ్ళ మీద నువ్వు బతకాలని చెప్పే నువ్వు బోర్డ్ ఎగ్జామ్స్ ఇప్పుడు నేను రాయకపోయినా ప్రమాదం లేదు, కానీ సప్లిమెంటరీ రాసుకోవాలి, దానికి ఒక స్టార్ మార్క్ పడిపోద్ది. సో అలాగని నేను ఆలోచించకుండా ఇంకా నేను ఎగ్జామ్కి వెళ్ళాలని అలాగైనా చెప్పి నేను ఎగ్జామ్కి అది వెళ్ళడం జరిగింది. 7 members అండి డాడీతో. డాడీ, మమ్మీ, నేను, అక్క, లలిత, మా డాడీ వాళ్ళ చెల్లి, తాతయ్య, నానమ్మ, మా ఫ్యామిలీ. అక్కకి కొంచెం బాగోదు హెల్త్, అది ఇంకా అన్నీ చూసుకోవడం ఉంది నేనే. ఎలా చూసుకున్నారు డాడీ అది ఫస్ట్ నుంచి? మా డాడీ చాలా ప్రేమగా, ఎప్పుడు మాట అనడం తెలీదు, చాలా నీట్గా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఇంతలా ఇలాగ అయిపోతారని ఎప్పుడు అనుకోలేదు, అసలు తెలియని పరిస్థితిలో ఇలాగ అయ్యింది. చూడొచ్చు పూర్తిగా అయితే ఒక పక్క దుఃఖంలో ఉన్నా, మరో పక్క ఆ నాన్న మాట కోసం ఎగ్జామ్ రాసి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుని వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ అక్క మధ్యస్థిమిత ఆరోగ్యం కూడా బాగోలేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మనం ఆ ఇంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ విజువల్స్ చూస్తే
ఒక గుడిసెలో వీళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కనీసం ఎటు మాట్లాడలేని పరిస్థితి కూడా చూడొచ్చు. వాళ్ళ ఆవిడ గారు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా అసలు. ఇంటికి పెద్ద దిక్కు కూడా తనేనండి. తను లేని పరిస్థితి కూడా మేము ఊహించుకోలేకపోతున్నాం. ఇద్దరు పిల్లలు బరువు బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. తను ఏం జరిగినా ఆ అమ్మాయిని బాగా చదివించని ఎన్నోసార్లు చెప్పారు. తన కోసమే తనకిచ్చిన మాట కోసమే పాపను కూడా ఎగ్జామ్కి పంపించవలసి వచ్చింది. ఎప్పుడు తన చిన్న అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు. మమ్మల్ని ఎప్పుడు ఏ కష్టము రాకుండా పెంచాడండి. కానీ ఈరోజు తను లేడు. మా పరిస్థితి కూడా ఏంటో మాకే తెలియలేని దేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాం మేము. ఇంటికి పెద్ద దిక్కుపోతే ఎలా బ్రతకాలో కూడా తెలియలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం సార్. మాకు ఒక కొడుకండి. ఆ కొడుకే దేదారిపాట, చెల్లి, ఇద్దరు కూతుళ్ళు, తల్లి నేను, వాళ్ళ ఆవిడ, మొత్తం తల్లి అడిగి. కానీ ఆవిడ మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు నేను ఏం చేయాలని నాకు కాలేజీ రాలేదు. ఆవిడ మీద నాకు జీవితం తీసేనాడు. మరి ఏం చేయాలో తెలదు. ఇప్పుడు పరిస్థితి నాకు ఏమి తెలదు. నాకు ఫస్ట్ నుంచి బాధ్యత అంతా ఆడే పడుకుంటాడు. ఎవరికి రూపాయి ఇవ్వాలన్నా వాళ్ళ దగ్గర తెచ్చేయాలన్నా మమ్మల్ని అందరినీ ఆడే సంపాదించాడు. నాన్న మీ చెల్లి పెళ్ళి అయిందాక శుభ్రంగా ఉండరా, ఇలాగ అంటే బాగుంటుంది, నేను తాగేసి చేయకూడదు అని నాకు బుద్ధి చెప్పాడు. నేను ఆడికి చెప్పలేకపోయాడు. కానీ ఏం చేస్తాను, పరిస్థితులు ఎలా మారిపోయి మరి అది నేను పోనీ ఏదో బయలుదేరింది. ఆ జబ్బు అండి ఇప్పటికి మాకు అలా వచ్చింది మరి ఇంకా బహుమతి తీసిపోండి. ఇప్పుడు మనం ఎలా బతకాలండి, ఏమంది నేను తెలదు. పంప అంటే ఎలా ఉంది, ఏం చేయలేము అని చెప్పుకుంటాను. డ్రైవర్ చేసాడండి. ఆయిల్ ట్యాంకర్ 50 డ్రైవర్. నేను కళాశాల. నా పరిస్థితి కూడా ఇంకా చేసి దిక్కుమట్లేదు. ఇంకా పిల్లల ఆధారాలు ఏమీ అనపలేదు. మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు విశాఖపట్నం కోరమాండ్ల గేట్ ఎదురుగా గల హనుమాన్ నగర్లో జరిగిన ఒక విషాద సంఘటనే ఈరోజు. అదేంటంటే మా హనుమాన్ నగర్లో సాధారణ జీవితం గడుపుతున్న లాలం సోమేష్ 39 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు లారీ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ తన ఇంటిల్లపాది 7గురిని కూడా పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే ఒక విషాద సంఘటన అంటే అతనికి అనారోగ్యం పాలయ్యి క్యాన్సర్ రూపంలో మహమ్మారి అతన్ని కబలించింది. మంగళవారం నాడు అంటే ఈరోజు 8వ తారీఖు 6వ తారీఖు ఈవినింగ్ రాత్రి మంగళవారం నాడు 9:55 స్వర్గస్థులైనాడు. ఆ విషయం కుటుంబంలో గల తల్లి ఈ చిన్నారులకి ఇద్దరికి కూడా తెలియజేయడం ఎందుకని చెప్పి బరెల్ గ్రౌండ్ దగ్గర కోరమండల శ్మశాన వాటికి దగ్గర ఆ బాడీని ఉంచడం, తెల్లవారి లేచేటప్పటికి తన తండ్రి చనిపోయాడని తెలియడం. ఈ ఇద్దరు పిల్లలు కూడా, అందులో ఒక పిల్ల బుద్ధిమాన్యం, ఈ పిల్ల ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఢిల్లీశ్వరి. 8 గంటల వరకు తన తండ్రి శవం దగ్గర ఉండి బాధపడి రోదన చెందుతూ తన తండ్రి తాలూకా మాటలు గుర్తు వచ్చి, ఇందాక చెప్పినట్టుగా తన మాటలు గుర్తు వచ్చి చదువు మీద ఉన్న విలువ ఏంటో తెలుసుకొని ఎగ్జామ్స్ రాసి వస్తాను, అంతవరకు నా తండ్రి యొక్క దేహాన్ని ఉంచండి, అట్నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పి స్థానికుల దగ్గర మా దగ్గర మాట తీసుకోవడం జరిగింది. సరే అమ్మ, ఆ పిల్ల యొక్క అభిలాషని గుర్తించి చాలామంది అక్కడికి వచ్చిన స్థానికులు కూడా మెచ్చుకోవడం, ప్రశంసించడం ఒక పక్క ఏమో విషాద సంఘటనని తెలుసుకొని ఆ పిల్లని ఎగ్జామ్కి పంపించడం జరిగింది. ఎగ్జామ్ని పంపించిన తదుపరి వచ్చిన తర్వాత తనకి ఆఖరి చూపించి ఆ విద్యార్థి చెప్పిన మాటలో ఈరోజు విద్యాలోకానికి ఆ విషాద సంఘటనలో తను తీసుకున్న నిర్ణయం, తన తండ్రి యొక్క అభిలాషని, తండ్రి యొక్క ఆశని, తన అభిలాషని ఎలాగ నెరవేర్చుకుందో ఈరోజు విద్యాలోకానికి చాలా కనువిప్పు. చూస్తున్నారు కదండి, అతనికి కింద 7గురు కుటుంబీకులు, తండ్రి, తన తల్లి, భార్య, 2 పిల్లలు, తన తండ్రి యొక్క చెల్లెలు, వీళ్ళందరినీ కూడా ఈ లారీ డ్రైవరు సాధారణ సంపాదించుకొని ఇన్నాళ్ళు మా స్థానికంగా మా ఏరియాలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటువంటి సంఘటన మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు జరగడం, ఆడపిల్ల తన యొక్క ఆశని నెరవేర్చుకోవడానికి తండ్రి యొక్క పార్థివ దేహాన్ని ఉంచి ఎగ్జామ్ రాసి వచ్చి ఎలా మేలుకుంది, ఈ విద్యాలోకానికి కనువిప్పిది. ఈ కనువిప్పుకి
ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత సమాజంలో చదువుని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని తండ్రి ఆశల్ని అడియాసలు చేస్తున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా కనువిప్పు. భవిష్యత్తులో తన తండ్రి ఆశని నిలబెట్టి విద్యతో పాటు బుద్ధిగా కూడా మెలుగు వెళ్ళాలి ముందుకి ఇది ఢిల్లీశ్వరి. దానికి సహకారం స్థానికులు అందరి దగ్గర నుంచి కానీ ఇతర వాళ్ళ దగ్గర నుంచి కూడా దయామయులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళందరూ కూడా ఒక విద్యార్థిని తన విద్యలో బతికే విధంగా చేస్తే, ఒక విద్యార్థి ఉద్యోగపరంగా నిలబడితే ఎంతోమందికి ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. నా వంతు సాయంగా తన సెకండ్ ఇయర్ ఫీజు కట్టే సమయానికి 20,000 రూపాయలు నేను తనకు సహాయం చేస్తాను. ఇది కేవలం తన యొక్క లేనితనం కాదు, తనలోని అభిలాషని నిన్న ఎగ్జామ్ రాసినందుకు మెచ్చుకొని మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అమ్మాయిని, ఒక బాలికని, ఒక చిన్నారిని తన విద్యాపదంలో ముందుకు నడిపించే విధంగా నేను ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని నాకు మనసుకు కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారిని విద్యలో ప్రోత్సహించాలి. ఇలాంటి సంఘటనలు అనేకమైనవి జరుగుతాయి, కానీ సందర్భం వేరే విధంగా జరిగింది. నిన్న ఎగ్జామ్స్, ఒక పక్క ఎగ్జామ్స్, ఒక పక్క తండ్రి పార్థివ దేహం. ఈ సంఘటనని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే చాలా జుగుప్సాకరంగా ఉంటుంది దాన్ని మనం అనుభవించాలంటే. కాబట్టి ఆ చిన్నారు అనుభవిస్తూ ఎగ్జామ్ రాసింది. ఇదే విద్యాలోకానికి కనువిప్పు. నా సోదర సమానులు ఈ సోమేష్ గారి కోసం మాట్లాడడానికి మనసు కూడా రావట్లేదు. ఎందుకంటే అతను ఫ్యామిలీని పోషించడంలో అయితేనేమి, సమాజంలో బతకడం అయితేమి, గౌరవప్రదమైన ఒక ఏదైతే అతను వృత్తి ఉందో, డ్రైవర్ వృత్తి, కార్మిక వృత్తి, అందులో కూడా చాలా మెప్పు పొంది ఇంతవరకు ఆయన బతికాడు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తన కింద ఈ 7గురిని ఎలా పోషించాలనే బెంగసకం తనకి ఒక 6 నెలల ముందు నుంచి ఈ బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం తెలుసు. ఆయనలో ఆయన ఎంత మదన పడ్డాడో ఆయనకే తెలుసు ఆ సమస్య. అలాగే నేను ఒక కార్మికుడిగా ఉండి కార్మికుల కోసం చాలా విధాలుగా ఉన్న, ఇప్పుడే ఈ అనకూడదు, ఈ ప్రభుత్వం అయితేనేమి గత ప్రభుత్వం అయితేనేమి కార్మికులకి రావాల్సిన ఎటువంటి లబ్ధులు కూడా రాకుండా ఓన్లీ మాకంటూ ఉన్న పేమెంట్ని వేరు పథకాల కింద డైవర్ట్ చేసి, కనీసం ఇప్పుడు మాకంటూ కార్మిక కార్డు ఉంటే మాత్రం ఇటువంటి సమయాల్లో 1 లక్ష రూపాయలు 2 లక్షలు వాళ్ళకి వచ్చేది మేము అర్జీ పెట్టుకుంటే లేబర్ బోర్డుకి. కానీ అటువంటి పరిస్థితిని కూడా లేకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వం కానీ వాళ్ళు చేతుల్లోకి లాగేసుకొని ఆ పథకాలన్నిటిని వాళ్ళు సొంతంగా వాళ్ళ ప్రాపగండా కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప మాకు ఎటువంటి కార్మికులకి పనికొచ్చే పథకాలను అయితేనేమి ఏవి రానివ్వకుండా చేస్తున్నారు. అలాగే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళున్న కుటుంబ పరిస్థితులకి ఇక్కడున్న నాయకులు కానీ, స్థానిక నాయకులు లేదా ఈ వీడియో చూస్తున్న ఏ ఒక్క మనసున్న మనిషి కానీ, నాయకుడు కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితిని ఆర్థికంగా సహాయపడేలాగా మీరు స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా మా ఫ్రెండ్స్ తరపున వాళ్ళకి మనీ అయితే చెప్పం, మా తోచినంత మేము సహాయపడతాం. అలాగే ఈ యొక్క కుటుంబం ఇది ఒకటే కాదు, చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. నాయకులు ప్రప్రదంగా ఇటువంటి పరిస్థితిని దాటివేసేలాగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పెళ్లి ఫోటోలు ఉన్నాయి చూడొచ్చు. పూర్తిగా ఈయన బ్లడ్ క్యాన్సర్తో పూర్తిగా అయితే చనిపోయాడని అయితే ఇక్కడ బంధువులు కూడా చెప్తున్నారు. వయసు కూడా చాలా తక్కువ, ఒక కుటుంబాన్ని ఈయన మీద ఆధారపడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మా ఆయనకి లేరని వీళ్ళు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. 2 కూతుర్లు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడ ఉందని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాతలు ఎవరైనా వచ్చి మాకు సహాయం చేస్తే కొంచెం ఆర్థికంగా భరోసా ఉంటుందని వీళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.